శుభాంశు శుక్లా భూమిపై అడుగు పెట్టారు. 22.5 గంటల ప్రయాణం తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి దగ్గరలో సముద్ర తీరంపై వేమనౌక దిగింది. శుభాంశు శుక్లా రోదసీలో 18 రోజుల పాటు గడిపారు. మానవాళికి ప్రయోజనం కలిగించే పలు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. శుక్లా అంతరిక్ష పయనం చాలాసార్లు వాయిదా పడడంతో కెనడీ స్పేస్ సెంటర్లో ఉండాల్సిన దాని కంటెంట్లోనే ఉన్నారు. చివరకు జూన్ 25న రోదసీలోకి దూసుకెళ్లారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. దీంతో ఐఎస్ఎస్ లోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. శుభాంశుతో పాటు యాక్సియం 4 వ్యోమగాములు పెగ్గి విట్సన్, స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ, విస్టియోస్కీ, టిబర్ సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. స్టేషన్ శుభాంశు శుక్లా కాలిఫోర్నియా పసిఫిక్ మహాసముద్రంలో దిగారు. అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సాగరంపై ఈ వ్యోమ నౌక దిగింది. శుభాంశు శుక్లా రోదసీలో 18 రోజుల పాటు గడిపారు. మానవాళికి ప్రయోజనం కలిగించే చాలా ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారాయన. శుక్లా అంతరిక్ష పయనం చాలాసార్లు వాయిదా పడడంతో కెనడీ స్పేస్ సెంటర్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ రోజులే ఆయన క్వారంటైన్లో ఉన్నారు. చివరకు జూన్ 25న రోదసీలోకి దూసుకెళ్లారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. దీంతో ఐఎస్ఎస్ లోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఇక శుభాంశుతో పాటు యాక్సియం 4 వ్యోమగాములు పెగ్గి విట్సన్, స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ, విస్నియస్కీ, టిబర్ సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది. భూ వాతావరణ పరిస్థితులకు వారు అలవాటు పడేదాకా శుభాంశు టీంను వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారు బయటి ప్రపంచంలోకొస్తారు.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్లిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా భూమికి చేరుకున్నారు. 18 రోజుల పాటు శుక్లా అంతరిక్ష కేంద్రంలో పనిచేసి ఇవాళ తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన శుభాంశు మరో 3 ఆస్ట్రోనాట్స్ తో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగారు. Yeah, we mission when the crew egress. Checks are nominal. Rigging is in progress. Approximately 5 minutes until capsule lift. We have SpaceX flight surgeon standing by. Please confirm crew are ready for post-splash. డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది. తర్వాత వారిని వైద్య పరీక్షల కోసం క్వారంటైన్ కు తరలించారు. And you heard those comms. The team is going to do some medical checks. They are going to do that on a private net, and that's what those comms were confirming. భూ వాతావరణ పరిస్థితులకు వారు అలవాటు పడేదాకా శుభాంశు టీంను వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారు బయటి ప్రపంచంలోకి వస్తారు. ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా ఆనందోత్సాహాలతో ఉత్కంఠంగా వేచి చూస్తోంది. This is just to make sure that the crew is feeling. నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాక్సియం 4 మిషన్ లో భాగంగా భారత ఆస్ట్రోనాట్ వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశుతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ వాట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఓజ్నాన్స్కీ విస్నియవ్స్కీ, హంగేరీకి చెందిన టిబర్ కపు జూన్ 25న ఐఎస్ఎస్ కు బయలుదేరారు. దాదాపు 28 గంటలు ప్రయాణించి జూన్ 26న విజయవంతంగా ఐఎస్ఎస్ లోకి అడుగుపెట్టారు. అక్కడ 18 రోజులు గడిపారు. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు. ఐఎస్ఎస్ నుంచి సోమవారం సాయంత్రం షెడ్యూల్ కంటే 10 నిమిషాలు లేటుగా శుభాంశు బృందం తిరుగు ప్రయాణం మొదలైంది. అంతకు ముందు అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్షణాల్లో విపరీతమైన రాపిడికి పుట్టుకొచ్చే 1600 డిగ్రీ సెల్సియస్ వేడిని తట్టుకునేందుకు స్పేస్ క్రాఫ్ట్ కు బిగించిన హీట్ షీల్డ్ ను సరిచూడడం వంటివి పూర్తయ్యాక డ్రాగన్ ముందు భాగాన్ని ఐఎస్ఎస్ నుంచి విడదీశారు. దీంతో సాయంత్రం సరిగ్గా 4 గంటల 45 నిమిషాలకు వ్యోమ నౌక భూమికి పయనమైంది.
భూమికి దాదాపు 350 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా సర్వీస్ మాడ్యూల్ నుంచి విడిపోయింది.